హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఈ క్లాస్లో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అసలు గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఇప్పటి నుండి ప్రారంభిస్తే, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఏ సబ్జెక్ట్ పైన కూడా మనకు క్లారిటీ లేకుండా ఇప్పటికిప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ సూచనలు మనం తీసుకోవాలి, వాట్ ఆర్ ద ఐడియాస్, అంటే ఏ ఐడియా మనం పెట్టుకొని ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్తే గ్రూప్ 2లో మనం విజయం సాధించడము సులభం అవుతుంది అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం చూసుకున్నట్టుగానే గ్రూప్ 2 ఇప్పుడు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్గా 2 స్టేజెస్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయితే నిర్వహించబోతున్నారు. సో ప్రిలిమినరీ టెస్ట్కి ఎస్ దెర్ ఇస్ అ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఆచితూచి ప్రతి క్వశ్చన్కి, అంటే 150 మార్కులకు ఏదైతే పేపర్ ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాని మనం స్పెసిఫిక్గా, డీటెయిల్గా, స్ట్రాటజిక్గా, డిప్లొమాటిక్గా మనం దాన్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్లో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ అన్నది లేదు గ్రూప్ 2లో. దెర్ ఇస్ నథింగ్ లైక్ అన్ ఇంటర్వ్యూ. ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే అటు ఏపీపీఎస్సీలో ఇటు టీఎస్పీఎస్సీలో రెండిట్లో కూడా ఇంటర్వ్యూ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసివేయడం జరిగింది. ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనల్ని అడిగేది ఏంటంటే యూజువల్గా జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్గా మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించే మనం మాట్లాడుకుందాము. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కు ఏ రకమైన స్ట్రాటజీ ఉండాలో మనం చూద్దాము. ఆ తర్వాత బుక్ లిస్ట్, అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి ఏ బుక్స్ని మనం రిఫర్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ముందుకు వెళ్ళే కన్నా ముందు ఎవరైనా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనంటే శ్రవణ్ సామ్రాణి క్లాసెస్ ఎస్ఎస్ క్లాసెస్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాము. డైలీ ఎంసీక్యూస్, ఫ్రీ మెటీరియల్స్, లైవ్ సెషన్, మెంటార్షిప్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మీరు గ్రూప్ 2 జాబ్ సాధించేంత వరకు మేము మీ వెంటే ఉంటాము. ఎస్ఎస్ క్లాసెస్. సో యాజ్ యూ పీపుల్ నో వెరీ వెల్, ఈ ఎగ్జామినేషన్లో మనకు 2 స్టేజెస్ ఉంటాయమ్మా, స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఆల్సో the means examination. So screening test అన్నది కంప్లీట్లీ జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ బేస్గా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో బేసికలీ మనకు ఇప్పుడైతే, ఇంతకుముందు అయితే పేపర్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం కేవలం 2 పేపర్లతో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అది ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ ఒక పేపర్ అయితే, ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొక పేపర్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏవేవైతే ఏరియాస్ ఉన్నాయో, ఓకే, వాటిని స్పెసిఫిక్గా చేసుకొని మనం ప్రిపరేషన్ చేస్తే, అంటే పాలిటీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఓకే, ఈ ఏరియాస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రాకముందే ఈ ఏరియాస్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ కాల్ గ్రిప్. గ్రిప్ అంటే ప్రిపరేషన్ వేరు, చదవడం వేరు, గ్రిప్ తెచ్చుకోవడం వేరు. మనము రివిజన్ అంటే మల్టిపుల్ టైమ్స్, ఎన్ని ఎక్కువ సార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు. ఏపీ హిస్టరీ అంటే జోగినాయుడు పుస్తకం కావచ్చు, పాలిటీ అయితే లక్ష్మీకాంత్ పుస్తకం కావచ్చు, ఇండియన్ ఎకనామీ అంటే ఈ కోర్ సబ్జెక్ట్స్ని చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీకి ద బెస్ట్ బుక్ అమ్మ జోగినాయుడు గారి యొక్క పుస్తకం. ఇట్స్ అ బెస్ట్ బుక్. అదే పాలిటీకి మీరు చూసుకుంటే లక్ష్మీకాంత్ కానీ, తెలుగు మీడియం వాళ్ళైతే బి కృష్ణారెడ్డి గారు కానీ, టీకే బి కృష్ణారెడ్డి, ఈ 2 బుక్స్ కూడా బెస్ట్ బుక్స్ మా. ఎకానమీకి అయితే మనకు ఇంగ్లీష్ మీడియంలోనైతే నితిన్ సింఘానియా అనేటటువంటి పుస్తకం వస్తుంది. నితిన్ సింఘానియా అన్నీ కూడా మనకు కనెక్ట్ ఉంది. ప్లస్ ఏపీ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఒక చూడాల్సి ఉంటుంది, ఏపీ సోషో ఎకనామిక్ అవుట్లుక్. అదే తెలుగు మీడియం వాళ్ళైతే అల్లాడి అంజయ్య అనేటటువంటి పుస్తకాన్ని మీరు రిఫర్ చేయవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి పి అగ్రహారి, అంటే ఇది బేసికలీ కొంచెం హై లెవెల్ ఉంటుంది, కానీ హై లెవెలే మనం ప్రిపేర్ కావాలి. ఎందుకంటే దాదాపు 75 మార్కుల పేపర్ కాబట్టి హై లెవెల్లో మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. రవి పి అగ్రహారి లేదా హరికృష్ణ అనేటటువంటి ఒక పుస్తకం వస్తుంది ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హరికృష్ణ. ఓకే, ఈ రెండిట్లో ఏ బుక్నైనా కూడా మీరు రిఫర్ చేయవచ్చు. రవి పి అగ్రహారి బేసికలీ మనకు యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా టఫ్
పుస్తకం అనైతే మనం ఇక్కడ దీనిని గురించి చెప్పవచ్చు. ఓకే, సో సింపుల్గా మీరు చూడండి మా, ఈ ఏరియాస్ అంటే నోటిఫికేషన్ రాకముందు ఈ ఏరియాస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రిప్ తెచ్చుకోండి. గ్రిప్ అంటే ఏం చెప్పినా నేను, ఫస్ట్ టైం యూ విల్ స్టడీ ఒకసారి మీరు ప్రిపేర్ అవుతారు, స్టడీ చేస్తారు. స్టడీ అయిన తర్వాత లేటర్ ఆన్ యూ విల్ గో ఫర్ రివైజింగ్, తర్వాత యూ విల్ గో ఫర్ థర్డ్ టైం రివిజన్, మూడోసారి రివిజన్ చేస్తారు. అంటే ఈ పుస్తకాలన్నీ కూడా ఎట్లా అయిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. అంటే ఒక్కొక్క లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మీరు పెన్సిల్తో అండర్లైన్ చేసుకోగలగాల. పెన్సిల్తో అండర్లైన్ చేసిన తర్వాత పెన్నుతో అండర్లైన్ చేస్తారు. పెన్నుతో అండర్లైన్ చేసిన తర్వాత హైలైటర్తో అండర్లైన్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి 3 టైమర్ రివిజన్ అన్నది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనము స్క్రీనింగ్లోకి వెళ్ళిపోదాం. అంటే జనరల్ స్టడీస్కి అసలు ఏం చేయాలి, ఎందుకంటే మెయిన్స్లో అడిగేటటువంటి ఏరియాస్ పైన మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమాండ్ అయితే మనం తెచ్చుకోగలిగినాం. ఆ తర్వాత మనం ఏం చెప్తున్నా నేను మీకు, జనరల్ స్టడీస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్లోకి తర్వాత చూద్దాం. స్క్రీనింగ్ టెస్ట్లో మనం ఏమేమి చూడాలి అని అంటే, ఇక్కడ ఏరియాస్ చూడనమ్మా, ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ అంశాలు, జాతీయ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు. ఇక్కడ అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు కూడా అడుగుతారు. అడగరని ఏం లేదు, డెఫినెట్లీ రీజనల్ ఇష్యూస్ కెన్ ఆల్సో బీ ఫోకస్డ్, రీజనల్ ఇష్యూస్ కెన్ ఆల్సో బీ హైలైటెడ్. ఓకేమా, సో కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్. ఈవెంట్స్ వేరు, కరెంట్ అఫైర్స్ వేరు. ఈవెంట్స్ అంటే ఏంటి, జరిగినటువంటి కొన్ని సంఘటనలు. కరెంట్ అఫైర్స్ అంటే సమకాలీన అంశాలు, కరెంట్లో జరుగుతున్నటువంటి అంశాలు. ఓకే, సో ఆ రకంగా మనము జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను కరెంట్ అఫైర్స్ పరంగా చూడాలి. ఓకే, దీనికి ఏం చేయాలి సార్, ఎన్ని నెలలు అంటే కరెంట్ అఫైర్స్కి యూజువల్గా అభ్యర్థులు ఏం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారంటే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ని మనం చదవాలి. ఓకే, నేనేం చెప్తానంటే మీకు 6 months + 6 months కరెంట్ అఫైర్స్ని డీల్ చేయాలమ్మా. 6 months అంటే పాస్ట్ 6 months అంటే ఈ రోజు నుండి, అంటే ఈ రోజు నుండి అంటే ఎగ్జామినేషన్ డేట్ వస్తుంది, నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ తర్వాత డేట్ ఇస్తారు, ఎగ్జామినేషన్ డేట్ నుండి 6 నెలల బ్యాక్వర్డ్ కరెంట్ అఫైర్స్ మీరు చూడవలసి ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 6 నెలల కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి స్కిమ్మింగ్ స్టడీ చేయాల్సి ఉంటుంది. స్కిమ్మింగ్ అంటే ఫాస్ట్గా, నో నీడ్ టు బై హార్డ్ థింగ్స్, అంటే ఎక్కువ అక్కడ మనం బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మా జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్, కంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ ఏరియా చూడండి మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఉంది. ఓకే, సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో నేను అందుకే చెప్తున్నా మీకు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కనుక మనం చదివితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ 150 మార్కుల్లో ఒక 10 కానీ 15 కానీ 20 కానీ బిట్లు వస్తే మనం సులభంగా సాల్వ్ అన్నది చేసుకోగలుగుతాం. సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్. అభ్యర్థులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియన్ హిస్టరీ అన్నటువంటి ఆస్పెక్ట్ కేవలం మనకు స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రమే ఉన్నది. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్లో మాత్రమే ఉన్నది అని అంటే అది కూడా ప్రాచీన చరిత్ర లేదు, ఏన్షియంట్ లేదు, మిడీవల్ హిస్టరీ లేదు, కేవలం మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉన్నది. అది కూడా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి ఎక్కువ ఫోకస్ ఇస్తూ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే ఉన్నదని అభ్యర్థులంతా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మా ఇండియన్ పొలిటీ అండ్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. ఓకే, ఏపీపీఎస్సిలో ఈ గవర్నెన్స్ అన్నటువంటి అంశాలు కూడా ఈ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ పాలిటీ ఎలాంటి సబ్జెక్టు, అది ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో కూడా ఉన్నది. ఓకేమా, నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ జాగ్రఫీ ఉందమ్మా, వరల్డ్ జాగ్రఫీ లేదు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వరల్డ్ జాగ్రఫీ ఇస్ నాట్ మెన్షన్. ఫ్యాక్చువల్ జాగ్రఫీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జాగ్రఫీలో చూసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాల యొక్క సమాచారం, ఆంధ్రప్రదేశ్ నూతన జిల్లాల సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక దాని యొక్క బౌండరీస్ ఎలాగ మారుతున్నాయి, ఇటువంటి అంశాలను చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా డిజాస్టర్ మేనేజ్మెంట్, మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ డిజాస్టర్. డిఎం అన్నటువంటి ఒక కాంపనెంట్ని చాలా డీటెయిల్గా
చూడాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఓకే, జాగ్రఫీ ఉంది, డిఎం ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ డిసిప్లిన్స్, ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్ మా. అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాగ్రఫీ చదివితేనే ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది, ఎన్విరాన్మెంట్ అర్థమైతేనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అర్థమవుతుంది. సో దీని ఒక లింక్తో మీరు చూడవలసి ఉంటుంది. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. డేటా అనాలిసిస్ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, టేబులేషన్, ఇటువంటివన్నీ కూడా. సో రీజనింగ్ ఉంది, కానీ ఇక్కడ మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ అయితే లేదు. ఓకే, ఇంగ్లీష్ ఇస్ నాట్ లిస్టెడ్, కానీ అర్థమెటిక్, రీజనింగ్, డేటా రీజనింగ్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి అయితే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టము, సవాళ్ళు, సమస్యలు అన్నటువంటి అంశం. దీన్ని మనము శ్రవణ్ సామ్రాణి క్లాసెస్లో ఫ్రీగానే ఈ లెక్చర్స్ అన్నీ కూడా డెలివర్ చేయడం జరిగింది. ఎవరైనా కూడా బైఫర్కేషన్ క్లాసెస్ చూడలేదు అని అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. పేపర్ 1 150 మార్కులు. ఏపీ హిస్టరీ, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పినా నేను మీకు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ని అంశాలకు కూడా మనము జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్లో, జనరల్ స్టడీస్ లెవెల్లో మనం చదవలసి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాస్ వచ్చేసి జనరల్ స్టడీస్ కాదు, డెప్త్గా, ఇన్డెప్త్గా మనం చదవలసి ఉంటుంది. అంటే 11 అంశాలు జనరల్ స్టడీస్లో ఉన్న అంశాలు జనరల్గా, అంటే పైన అయితే నేను చెప్పలేను, కానీ అది కూడా డీటెయిల్గా చూడవలసి ఉంటుంది. కానీ ఇది ఇంకా డెప్త్గా మనము సబ్జెక్ట్ అయితే పెంచుకోవాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ చెప్పిన కదా మీకు, మెయిన్స్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు, ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ ఒక పేపరు, ఇండియన్ ఎకనామీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలుపుకుంటే ఒక పేపరు, ఇండియన్ ప్లస్ ఏపీ ఎకనామీ, పాలిటీ ప్లస్ ఏపీ హిస్టరీ కలుపుకుంటే ఇంకొక పేపర్. ఈ రకంగా. సో ఇప్పుడు సాధారణంగా అభ్యర్థులంతా కూడా నన్ను అడిగేది ఏంటంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అడుగుతారు. చెప్పిన మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఏరియాస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివి పక్కన పెట్టేసేయండి బిఫోర్ యువర్ నోటిఫికేషన్. ఓకే, దాంతో పాటుగానే మీరు ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ని ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ మీరు డైలీ న్యూస్ పేపర్స్ చదువుతూ నోట్స్ మేకింగ్ చేసుకోండి. అంటే కరెంట్ అఫైర్స్లో వివిధ రకాల అంశాలు ఉంటాయి, అంతర్జాతీయ, నేషనల్ అండ్ రీజనల్ అంశాలని చెప్పి, అవార్డులు, పురస్కారాలు, అంటే అవార్డులు అంటే పురస్కారాలు, వి విల్ బీ హ్యావింగ్ పర్సన్ ఇన్ న్యూస్, వార్తలోని వ్యక్తులు, ప్లేసెస్ ఇన్ న్యూస్, వార్తలోని ప్రదేశాలు, వీల్ హ్యావ్ బుక్స్ ఇన్ న్యూస్, వార్తలోని పుస్తకాలు, ఇటీవల కాలంలో జరిగిన నియామకాలు, ఇటీవల కాలంలో జరిగిన మరణాలు, అంటే అపాయింట్మెంట్స్ అండ్ ఆర్బిచ్యురీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టు బి కనెక్టెడ్ విత్ ఎన్విరాన్మెంట్తో లింక్ చేయాలి. కరెంట్ అఫైర్స్ టు బి కనెక్టెడ్ విత్ ఇంటర్నేషనల్, ఏదన్నా కూడా 2 దేశాల మధ్య యుద్ధాలు కానీ, పీస్ అంటే శాంతి కానీ ఏర్పడితే, అంతర్జాతీయ సంస్థలు, G20, SCO, షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఏసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాము. అదే రకంగా సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అదే రకంగా మనం చూసుకుంటే TPP, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, క్వాడ్ గ్రూపింగ్. సో ఈ రకమైన అంతర్జాతీయంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా సుదీర్ఘంగా మీరు చదవలసి ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ నేను మీకు వచ్చే క్లాసెస్లో తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, దాంతోపాటుగానే పాలిటీ, ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ఏపీ బైఫర్కేషన్. ఓకే, ఇటువంటి అంశాలు, జాగ్రఫీ. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి ఏ పుస్తకాలు మనం చూడాలి? ఓకే, కరెంట్ అఫైర్స్కి అయితే ఏదైనా కూడా ఒక మ్యాగజిన్ని, స్పెసిఫిక్ మ్యాగజిన్ని చూడండి. మీరు ఒక స్పెసిఫిక్ మ్యాగజిన్ అంటే దాని అర్థము ఒకే మ్యాగజిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి నెలలో ఏదైతే మ్యాగజిన్ చదువుతారో మార్చ్లో కూడా అదే మ్యాగజిన్ చదవండి, ఏప్రిల్లో కూడా అదే మ్యాగజిన్ చదవండి. ఎందుకనంటే ఆ మ్యాగజిన్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యోజన కానీ, కురుక్షేత్ర కానీ, స్టేట్ లెవెల్లో ఇచ్చేటటువంటి విజేత కాంపిటీషన్స్ కానీ, ఏ మ్యాగజిన్ మీరు తీసుకున్నా
ఆ మ్యాగజిన్ మీకు ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ని ఈ మంత్ కనెక్ట్ ఇంటర్లింక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని చెప్పి గో ఫర్ ఓన్లీ వన్ మ్యాగజిన్. అలా కాదు సార్, నాకు నేను న్యూస్ పేపర్ చదువుతాను, న్యూస్ పేపర్ నుండి నేను నోట్స్ చేసుకోగలుగుతాను అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి 2 బెస్ట్ సోర్సెస్ అమ్మ. ఈనాడు న్యూస్ పేపర్ అయినా కూడా చదవండి, లేదా సాక్షి న్యూస్ పేపర్ అయినా కూడా చదవండి. కానీ అది మీకు టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే ఏదైనా ఒక మ్యాగజిన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాలిటిక్ వచ్చేసి బెస్ట్ బుక్ మా లక్ష్మీకాంత్. అంటే మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగేటటువంటి ఆస్కారం చూస్తే లక్ష్మీకాంత్, లేదా యూ కెన్ ఆల్సో గో ఫార్ కృష్ణారెడ్డి. ఇది మీకు జనరల్ స్టడీస్ పాలిటీ మాత్రమే కాకుండా ఇది మీ స్పెషల్ పేపర్ పాలిటీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి అయితే తప్పకుండా అందరూ స్పెక్ట్రమ్ అనేటటువంటి పుస్తకాన్ని రిఫర్ చేయడమా. స్పెక్ట్రమ్ బుక్ని మీరు రిఫర్ చేయవచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి శంకర్ ఐఏఎస్ అనే ఒక పుస్తకం వస్తుంది. ఆ పుస్తకంలో మీకు పర్యావరణానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు సుదీర్ఘంగా చర్చించబడ్డాయి. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఇన్ఫ్యాక్ట్ మీరు ఆర్ఎస్ అగర్వాల్ చూడాలి, దాంట్లో సెలెక్టెడ్ చాప్టర్సే చూడండి. అంటే అన్ని చాప్టర్స్ కూడా మనకు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మా అర్థమెటిక్ ఫ్యాకల్టీ మీ ముందుకు ఒక వీడియో తీసుకొని వచ్చి ఆ సార్ మీకు చెప్తారు అర్థమెటిక్ రీజనింగ్కి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలని చెప్పి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి హరికృష్ణ పుస్తకం లేదా రవి అగ్రహారి. ఓకే, రవి అగ్రహారి ఈస్ ఆల్సో ఆ బెస్ట్ బుక్ మా. ఏపీ బైఫర్కేషన్కి ఏ బుక్ కూడా అవసరం లేదు. మేము మీకు ఫ్రీ పీడిఎఫ్ ఒకటి నేను ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు మా వీడియోస్ ఎవరైనా కూడా బైఫర్కేషన్ వీడియోస్ చూడలేదనంటే ఆ వీడియోస్ని అందరూ కూడా చూడండి. జాగ్రఫీకి పాదం సుధాకర్ అనేటటువంటి ఒక పుస్తకం వస్తుందమ్మా. పాదం సుధాకర్ గారి యొక్క పుస్తకం, దట్ ఈస్ అ గుడ్ బుక్ ఫర్ జాగ్రఫీ. ఓకే, సో ఈ రకంగా మనం బుక్ లిస్ట్ అయితే పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ స్క్రీనింగ్ టెస్ట్కి చూసుకున్నాం. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏపీ హిస్టరీకి జోగినాయుడు అని చెప్పుకున్నాం, పాలిటీకి మళ్ళీ కృష్ణారెడ్డి కానీ లక్ష్మీకాంత్ అని చెప్పుకున్నాం, ఎకానమీకి నితిన్ సింగానియా లేదా అల్లాడి అంజయ్య అని చెప్పుకున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీకి అగ్రహరి లేదా సి హరికృష్ణ అని చెప్పి మనం హరికృష్ణ సార్ యొక్క పుస్తకం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే గైస్, సో పుస్తకాలు ఏంటో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూసినాము. దీని తర్వాత ఇంకొక కాంపనెంట్ ఏంటనంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సాధించాలనంటే 3 టైమర్ రివిజన్ ఇస్ మ్యాండటరీ అని చెప్పినాను. 3 టైమర్ రివిజన్ చేసిన తర్వాత మీరు నిజంగా రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవాలి. అందుకొరకు టెస్ట్ సిరీస్ ఇస్ మ్యాండటరీ. తప్పకుండా ప్రతి అభ్యర్థి కూడా టెస్ట్లను క్రమం తప్పకుండా రాయవలసి ఉంటుంది. మరీ ప్రత్యేకంగా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో సెంటెన్స్ ఫామ్లో, అంటే 1 లైనర్ బిట్స్ ఈ మధ్య ఏపీపీఎస్సీలు కూడా అడగట్లేదు కాబట్టి సెంటెన్స్ ఫామ్లో Q&A ఫామ్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చేటటువంటి ప్రశ్నలను సాల్వ్ చేస్తే మీరు ఒక రైట్ డైరెక్షన్లో ఉంటారని అయితే నేను అనుకుంటా ఉన్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి ఎస్ఎస్ క్లాసెస్ని. అండ్ ఈ ఛానల్ని ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు డైలీ MCQs కానీ, ఫ్రీ మెటీరియల్స్ కానీ, ఫ్రీ మెంటార్షిప్ ఇటువంటివన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అండ్ జై హింద్.